హాయ్ హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఇట్స్ టేస్టీ. ఈరోజు నేను దొండకాయతో ఒక చక్కటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. నేను చూపించే ఈ దొండకాయ పచ్చడి అన్నంతోనే కాదు, దోశలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నానండి. ఇవి మరీ లేతగా ఉండనవసరం లేదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. వీటిని బాగా మురికిపోయేలాగా నీళ్ళల్లో కడుక్కొని తొడిమలు తీసేసుకొని చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. 1-2 దొండకాయలు ఎర్రగా పండిపోయినా కూడా పర్వాలేదు. కట్ చేసిన దొండకాయల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 కిలో దొండకాయలకి నేను ఇక్కడ ఒక 13 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద టమాటాలని తీసుకున్నాను. వాటిని కూడా రఫ్గా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోండి. టొమాటో వేసుకోవడం వల్ల దొండకాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. చిన్న టొమాటోలు అయితే 3 తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో రంగు మారే వరకు వేపుకోవాలి. పల్లీలను 2 వేళ్లతో నలిపి చూస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అంటే అవి వేగిపోయినట్టు. వేపుకున్న పల్లీల్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి లో ఫ్లేమ్లో పచ్చిమిరపకాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. చూశారు కదా, పచ్చిమిరపకాయలు ఇలా తెల్లగా అవ్వాలి, బ్రౌన్గా మారకూడదు. ఇప్పుడు ముందుగా చక్రాల్లా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి 1 నిమిషం వేగాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత ఒకసారి కలపాలి. చూశారు కదా, ఇలా కొద్దిగా బ్రౌన్ రంగులోకి మారాలి. తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న 2 పెద్ద టొమాటోలను వేసి బాగా కలపాలి. టొమాటోలు దొండకాయ పచ్చడికి మంచి రుచినిస్తాయి. ఇలా 1 నిమిషం వేపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలపకపోతే ముక్కలు మాడిపోతాయి. ఇక్కడ చూశారు కదా, దొండకాయలు టొమాటోలు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. దొండకాయ పేరు వినగానే చాలామంది మొహం చిట్లించుకుంటారు. కానీ నన్ను నమ్మండి, ఈ దొండకాయ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే వేయించుకున్న పల్లీలను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కుక్ చేసుకున్న దొండకాయ టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసి 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంతగా బాగోదు. గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 1/4 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. మినపప్పు కొద్దిగా రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. పోపుని దొండకాయ పచ్చడి మీద వేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ రుచికరమైన దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
ఈ పచ్చడి అన్నంలోనే కాదండి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి ఇంట్లో వాళ్ళతో శభాష్ అనిపించుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.